వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగిరముగా పద్యాన్ని కరెక్ట్‌గా పాటిస్తుండేటటువంటి సిట్యుయేషన్ నడుస్తుంటది. ఏందయ్యా అంటే కల్తీ లిక్కరు. ఇంకా దాన్ని ఎదురోళ్ళ మీదకి తోసేయాలన్న ప్రయత్నమే జరుగుతా ఉంటది. ఇప్పుడు ఆ జయచంద్రారెడ్డి వాళ్ళది వాంగ్మూలం. ఆ వాంగ్మూలం రేపు పొద్దునో, ఎల్లుండో రిమాండ్ రిపోర్ట్. ముందు అర్జెంట్‌గా జోగి రమేష్ కనుక ముందస్తు బెయిల్‌కెళ్ళాలా, లేకపోతే గనక అతన్ని ఏదో ఒక కార్నర్‌లో లోపలేయాలన్నటువంటి కాన్సెప్ట్ చూస్తున్నారు. సరే జగన్ వ్యతిరేకులు, వైసీపీ వ్యతిరేకులు, తెలుగుదేశం, జనసేన వాళ్ళు మాత్రం నమ్మారు అది. లేదా నమ్మినట్టు నటిస్తున్నారు. ఎందుకు అంటే తమ ప్రభుత్వం సేఫ్‌గా ఉండాలి, ఎదుటోళ్ళు దొంగలవ్వాలి అన్నటువంటి ఉద్దేశ్యంతో. అలాగే నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు. కల్తీ మద్యం అనేటటువంటిది గత 7, 8 నెలల్లో, 6, 7 నెలల నుంచి గట్టిగా కనబడుతోంది అన్నటువంటిది వ్యాపారులు చెప్తున్నటువంటి వ్యవహారం. ఈ కల్తీ లిక్కర్ తయారీకి సంబంధించినటువంటి దాంట్లోనంటే ఇప్పుడు అర్జెంట్‌గా ఒక ఆడియో వైరల్. ఒక మహిళ నేను ఒక 50 లక్షలు ఆ జయచంద్రారెడ్డికి ఇచ్చాను. జయచంద్రారెడ్డితో పాటుగా ఇంకొక అతన్ని ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి జనార్దన్ రావు వీళ్ళందరూ కూడా మా ఇంటికి వస్తా ఉండేవాళ్ళు. నేను ఒక 50 లక్షలు కూడా ఇచ్చాను వాళ్ళకి. ఆ డబ్బులు నాకు ఇవ్వట్లేదు అని ఏడ్చేసిందంట. ఎందుకు ఇచ్చిందయ్యా అంటే వీళ్ళందరూ అసలు ఇప్పుడు కాదు తెలుగుదేశంలో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కలుస్తానే ఉండేవాళ్ళు. ఆయనకి తెలుగుదేశం టికెట్ వచ్చినప్పుడు జనార్దన్ రావు పండగ కూడా చేసుకున్నాడు. వీళ్ళు కోవర్ట్లు, వైసీపీ కోవర్ట్లు అని ఆవిడ మాట్లాడిందంట. దాని కారణంగా ఈమె పోలీస్ కేసు పెడితే కూడా డబ్బులు ఇప్పించలేదు. పోలీసులు డబ్బులు ఎందుకు ఇప్పిస్తారు? ఇంకోటి ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండి కల్తీ లిక్కర్ అమ్ముకుని 100 కోట్లు సంపాదించుకుంటే 50 లక్షలు ఈవిడ దగ్గర ఎందుకు తీసుకుంటారు? కాబట్టి ఇట్లాంటి ఒక ఆడియోని ఫోకస్ చేసి లేదు మర్చిపోతున్నటువంటి సందర్భంలో కల్తీ మద్యం గురించి లేదు ఇది నిజమే, కాకపోతే అది తెలుగుదేశాన్ని కాదు వైసీపీది అన్నటువంటి కొత్త కథలు, చందమామ కథలు, జాబిల్లి కథలు అని ఉండేవి అనమాట. అట్లా కాకపోతే నమ్మదగ్గదిగా రాసుకొస్తారు. చంద్రుడు వచ్చి మన ఇంటికి వచ్చి మనకి అది ఇచ్చినట్టు ఇది ఇచ్చినట్టు అట్లాగా వీళ్ళు రాసుకొస్తున్నారు.